ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు కలెక్టర్లను ఎస్పీలను నియమించారు. కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వి వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. అలాగే గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ను నియమించారు. రెండు రోజుల క్రితం ఈసీ ఆదేశాలతో సూచనలతో 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్లను బదిలీ చేశారు. ఆ కలెక్టర్లు ఎస్పీల స్థానంలో ఇప్పుడు కొత్త వారిని నియమించారు. ఇవాళ రాత్రి 8 గంటల్లోగా కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు కలెక్టర్లను ఎస్పీలను నియమించారు. కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వి వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. అలాగే గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ను నియమించారు. 2 రోజుల క్రితం ఈసీ ఆదేశాలతో 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్లను బదిలీ చేశారు. ఆ స్థానంలో కలెక్టర్లు ఎస్పీల స్థానంలో ఇప్పుడు కొత్త వారిని నియమించారు. ఇవాళ రాత్రి 8 గంటల్లోగా కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. పిఎంఆర్, 2 రోజుల క్రితం ఈసీ మొత్తం 3 ఐఏఎస్లను అలాగే 6 ఐపీఎస్లను బదిలీ చేసింది. బదిలీ వేటు పడింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన కొత్త వారిని నియామకానికి సంబంధించిన ఈసీ ఇవాళ కొత్త వారిని నియమించింది. సో దీంట్లో భాగంగా 3 జిల్లాలకు, ఎక్కడైతే కృష్ణా, అనంతపురం, తిరుపతి ఈ 3 జిల్లాలకు సంబంధించి కొత్త కలెక్టర్లను నియమించింది. బాలాజీ, డీకే బాలాజీ, వినోద్ కుమార్ అలాగే ప్రవీణ్ కుమార్. సో ఈ ముగ్గురిని అటు కృష్ణా జిల్లాకు బాలాజీని, మరొకవైపు అనంతపురానికి వినోద్ కుమార్ ని, ప్రవీణ్ కుమార్ ని అయితే తిరుపతి జిల్లాలకు కలెక్టర్లుగా నియమించింది. అలాగే గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్ ను, బిందు మాధవ్ గరికపాటి బిందు మాధవ్ ను పల్నాడుకు, అలాగే మణికంఠ చందోల్ ను చిత్తూరు జిల్లా ఎస్పీగా, అమిత్ బర్దార్ ను అనంతపురం ఎస్పీగా, ఆరిఫ్ హఫీజ్ ను నెల్లూరు ఎస్పీగా నియమించింది. వీళ్ళందరినీ కూడా ఇవాళ సాయంత్రం 8 గంటల్లోగా ఛార్జ్ తీసుకోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేసింది. సో వీటిలో మనం ప్రధానంగా చూసుకుంటామంటే గుంటూరు రేంజ్ ఐజీకి సంబంధించి సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత జాబితాలో పంపించలేదు. కానీ 3 పేర్లను ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ 3 కూడా ఏపీకి సంబంధించిన అధికారులే కావడంతో సో నాన్ ఏపీకి సంబంధించిన అధికారులనే ఎక్కువగా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక గరికపాటి బిందు మాధవ్ మినహా మిగిలిన వాళ్ళు, ఇప్పుడు నియమించిన మిగిలిన వాళ్ళందరూ కూడా నాన్ ఏపీకి సంబంధించిన అధికారులే కావడం, నార్త్ ఇండియన్ కి లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులనే ఉండడంతో సో ఎన్నికల్లో చాలా సెన్సిటివ్ అయిన వ్యవహారాలు ఉంటాయి, ప్రలోభాలకు గురి చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుందన్న విమర్శలు ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో సో దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఈసీ నాన్ ఏపీ అంటే తెలుగేతర వ్యక్తులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళనే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయంలో కలెక్టర్లు ఎస్పీలుగా నియమించింది. ఇక సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరును ఏపీ ప్రభుత్వం పంపించినట్లుగా మనకు అందుతున్న సమాచారం పంపించలేదు. కానీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరును ఐజీగా, గుంటూరు రేంజ్ ఐజీగా నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూస్తా ఉంటే ఎన్నికల నిర్వహణకు సజావుగా జరగాలి అంటే నాన్ ఏపీకి సంబంధించిన అధికారులు అయితే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ రకమైన ఆదేశాలు ఏపీ ఈసీ ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం చెప్పొచ్చు. ఉదయశ్రీ, పిఎంఆర్, అయితే ఇవాళ రాత్రికి వీళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడతారా? రైట్, అంటే అదే ఆదేశాలను జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 8 గంటల్లోగా
ఛార్జ్ తీసుకోవాలి, ఇమీడియట్ ఛార్జ్ తీసుకోవాలన్న ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేరకు ఛార్జ్ తీసుకునే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం, అలాగే ఈ మొత్తం ప్రక్రియను పరిశీలించాల్సిందిగా సిఎస్ కూడా, అలాగే ఏపీ సీఓ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా 8 గంటల్లోగానే ఛార్జ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎం చంద్రశేఖర్.